బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కోస్తాంధ్రను సమీపిస్తోంది. భారీ వర్షాలతో విరుచుకుపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కయాంత తుఫాను కేంద్రీకృతమైందని వాతావరణ విభాగం తెలిపింది. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్యంగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదులుతుందని పేర్కొంది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు 65 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తుఫాను ఎక్కడ తీరం దాటనుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదన్నారు. విశాఖ, నెల్లూరు జిల్లాల మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కయాంత్ తుఫాను విశాఖ దిశగా కదిలి తీరం దాటే అవకాశాలున్నాయన్న అంచనాలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పటిష్టమైన కార్యాచరణతో సన్నద్దమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. రాయవాడ, తాండవ, పెద్దేరు, వరహ ఇవన్నిట్లో కూడా వాటర్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో మానిటర్ చేయడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది. సో వాళ్ళు 3 days పెద్ద వర్షం పడితే వాటర్ ఇన్ఫ్లో ఎంత అవుతుంది, అవుట్ఫ్లో ఎంత అవుతుంది అనే దృష్టిలో పెట్టుకుని వాటర్ రిలీజ్ చేస్తూ ఉండాలి. మంత్ ముందు జరిగిన వర్షంలో అప్పుడు కూడా లోకల్ స్థాయిలో చాలా వరకు సిమెంట్ బ్యాగ్స్ ఉంచుకొని అక్కడ స్ట్రెంథెన్ చేశాం. సో లోకల్ లెవెల్లో కూడా చేయడానికి అన్ని అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. సో అన్ని ప్లానింగ్ మన ఫీల్డ్ స్థాయిలో చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో సర్పంచెస్, ఎంపీటీసీ, మండల స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ప్రజల్ని అవేర్నెస్, ఎందుకంటే టైంలో ముఖ్యంగా కోస్టల్ గ్రామాల్లో అన్ని ప్రికాషన్ తీసుకోవాలి, అక్కడ కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. క్షేత్రస్థాయి సమాచారాన్ని అందుకుంటూ కంట్రోల్ రూమ్ ద్వారా దిశానిర్దేశం చేసేందుకు విశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల అనుభవాలను సమీక్షించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణా బృందాలకు అధికారులు దిశానిర్దేశం చేశారు.